ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం వచ్చి నిర్గమకాండము 20వ అధ్యాయము 8 నుంచి 11 వచనాలు చదువుకుందాము. ఏమన్నదంటే, విశ్రాంతి దినమున పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇళ్లలో ఉన్న పరదేశీ అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములు యెహోవా ఆకాశమును, భూమి, సముద్రమును, వాటిని సమస్తమును సృజించును. 7వ దినము విశ్రామించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమున ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెదను. దేవునికి స్తోత్రం అండి. దేవుడు మనం ఏమని చెప్పినారంటే, 6 దినములను కష్టపడి 7వ దినము విశ్రాంతి దినము కాబట్టి 7వ దినము నువ్వు కానీ ఇంట్లో ఎవ్వరూ కూడా పని చేయడానికి వీలు లేదని స్వయంగా రాసి పెట్టారు కనుక మరి 6 దినములను కష్టపడి 7వ దినము దేవుని ఎదుట మోకరించి ఆయన ఎదుట మనం ఆయనకు మొర పెడదామని మీ అందరినీ నేను అడిగి వేడుకుంటున్నాను. మీ అందరికీ నా వందనాలండి.